అటు డాక్టర్ రాసినా రాయకపోయినా డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకుంటాం, వాడేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్. ఇలాంటిదే ర్యాంటిడిన్ హెచ్సిఎల్ అంటున్నారు. కడుపులో మంట, అల్సర్లు, తిన్నది కాస్త త్వరగా అరిగిపోవడానికి రెగ్యులర్గా మందులు వాడతాం కదా, అలా వెళ్ళి తెచ్చుకుంటాం, ఇలా వేసేసుకుంటాం. ఈ మందు ఈ రోజున క్యాన్సర్కి కారణం అవుతుందని చాలా తక్కువ మందికి తెలుసండి. నేనేమి పై మాటలు కాదు, వాస్తవం ఫ్యాక్ట్ చెప్తున్నాను. యూరోపియన్ ఏజెన్సీ, అమెరికా ఎప్పుడో బ్యాన్ చేసినాయండి దీన్ని. రీసెంట్గా ఆఫ్రికా దేశం నమీబియా కూడా బ్యాన్ చేసింది. అప్పుడు ఇది న్యూస్లోకి వచ్చింది అన్నట్టు. ఇందులో ఎన్డిఎంఏ అంటారండి, నైట్రోసోడి అథెలమైన్ అంటాం. ఈ అవశేషాలు ఉండిపోతున్నాయి. ఆ మందులో ఉన్న అవశేషాలు మన బాడీలో ఉండిపోవడం వల్ల క్యాన్సర్లకి కారణం అవుతున్నాయని చెప్పి అమెరికా, యూరోపియన్ దేశాల్లో నానా గొడవ జరిగితే అప్పుడే బ్యాన్ చేసేశారు. మన దేశంలో డ్రగ్ మాఫియా ఎలా ఉంటుందో తెలుసు కదా.